తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి రాజశేఖర్ రెడ్డే ప్రధాన కారణం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందే రాజశేఖర్ రెడ్డి. 2004 ముందు చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో అందరూ BA బీకాంలు చదివేవారే. కనీసం బీటెక్ చదవాలన్న కోరిక కానీ వాళ్ళకి ఆ ఆశ కానీ ఉండేది కాదు. రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం ప్రవేశపెట్టి పేదింటి బిడ్డలను డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను తయారు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకం వచ్చి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుతుందంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి. ఈరోజు 104, 108 వాహనాలు ప్రతి గ్రామం నుండి కూడా పేదవాడికి మంచి వైద్యం అందేటట్లు ఆ వాహనాల సేవలు ఉపయోగపడుతున్నాయంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి.